హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 AD థియేటర్స్లో సందడి చేస్తుంది ప్రస్తుతం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ, ఇండియన్ స్టార్డమ్స్ పెంచడం ఖాయమంటూ, ఇదొక విజువల్ వండర్ అంటూ కితాబిస్తున్నారు. కథ పరంగా, ప్రెజెంటేషన్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియన్స్ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుందంటూ దర్శకుడు నాగేశ్వన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇండియన్ ప్రేక్షకులు. ఇక భారతీయ ఇతిహాసంలో ఒకటైన మహాభారతానికి ఫ్యూచర్ జనరేషన్కి లింక్ చేసిన విధానం అద్భుతమని చెప్తున్నారు. ఇక కల్కి సినిమా క్లైమాక్స్ ఫిక్స్ అని, తర్వాత వచ్చే సీక్వెల్కి అదిరిపోయి హింట్ ఇస్తూ సినిమాను ముగించిన తీరు నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కల్కి 2898 AD సీక్వెల్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే కల్కి సీక్వెల్కు కల్కి 3102 BC అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కల్కి సీక్వెల్ కథ శ్రీకృష్ణావతారం ముగింపుతో కథతో రానుందట. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు నాగేశ్వన్ కూడా హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ సమయంలోనే మహాభారతం జరిగింది, శ్రీకృష్ణుడు మానవ శరీరాన్ని వీడిన సంవత్సరం కూడా అదే. ఇక అక్కడి నుండి కలయుగం మొదలైంది. కాబట్టి కల్కి సీక్వెల్కు ఇదే పర్ఫెక్ట్ కథ అని ఫిక్స్ అయ్యాడట నాగేశ్వన్. దాంతో దాదాపు అదే కథతో కల్కి సీక్వెల్ రానుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా అదే గనుక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కల్కి మూవీ సీక్వెల్కి దాదాపు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కేటాయించబోతున్నట్లుగా లీక్విడ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందుకు ప్రొడ్యూసర్స్లు కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా సీక్వెల్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.